హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఈ రోజు అయితే మేము విజయవాడ వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము. ఇంకా ముందే బయలుదేరదాం అనుకున్నాము. 7 కల్లా బయలుదేరిపోదాం అనుకుంటే వర్షం వచ్చిందనమాట. ఇంకా వర్షం తగ్గేదాకా ఆగి 7:45 ఆ టైంకి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా టిఫిన్ అవేం తినలేదు. ఇంకా దర్శనం చేసుకున్నాక అక్కడ తీసుకున్న ప్రసాదమే ఇంకా మాకు టిఫిన్ అనమాట. ఇంకా అందువల్లే త్వరగా రెడీ అయిపోయాము. కానీ మా టైం బాగాలేదు, వర్షం వచ్చింది, కొంచెం లేట్గా బయలుదేరాల్సి వచ్చింది. మొన్నే మా వదిన వాళ్ళని తీసుకొని విజయవాడ టెంపుల్కి వెళ్ళాం కదా, మళ్ళీ వెంటనే టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామని డౌట్ రావచ్చు. ఎందుకంటే మా చిన్నోడు చేసిన పనికి అమ్మవారిని గట్టిగా అడిగేసాము. అమ్మవారు మాకు అది చేసి పెట్టారు. ఇంకా వెంటనే కృతజ్ఞతగా టెంపుల్కి అయితే వెళ్ళి మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాము. విజయవాడ వెళ్ళాం కదా, ముందు రోజే మా చిన్నోడు ఏం చేశాడంటే ఫోన్లో ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటూ నా ఇన్స్టాగ్రామ్ అయితే డిలీట్ చేసేసాడు. 31K పైన ఫాలోవర్స్ ఉన్నారండి. చాలా బాధ అనిపించింది. అంటే అన్ఇన్స్టాల్ చేశాడు. ఎంత ఇన్స్టాల్ అవుదామని ట్రై చేసి లాగిన్ అవుతున్నా అస్సలు అవ్వట్లేదు. అయితే ఇంకా రోజు గుడికి వెళ్ళినప్పుడు అమ్మ మా ఇన్స్టాగ్రామ్ మాకు ఏదోలా లాగిన్ అయ్యి తిరిగి వెనక్కి వచ్చేలా చూడమ్మా, నీ దగ్గరికి మళ్ళీ వస్తాము అని చెప్పి మా వారు నేను దండం పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఒక 2-3 డేస్కి మళ్ళీ ట్రై చేస్తే వచ్చేసింది అనమాట, లాగిన్ అవ్వగలిగాము. సో ఇంకా వెంటనే మొక్కు తీర్చేసుకుందామని చెప్పి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. నిజంగా అండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తెచ్చుకోవడం అనేది యూట్యూబే కాదు, దేంట్లో అయినా సరే ఇంకా ఫాలోవర్స్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం అనమాట. మేము చాలా హార్డ్ వర్క్ చేసి 31K పైన ఫాలోవర్స్ని తెచ్చుకున్నాము. అవి ఇంక పోయినట్టేనా అని చెప్పి చాలా ఏడ్ చేశాను నేను. కానీ ఇంకా అమ్మవారే మాకు వెనక్కి ఇచ్చారనుకోవాలి. ఇందులోకి మాకు పాస్వర్డ్ కూడా గుర్తుందండి. పాస్వర్డ్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఇచ్చినా సరే మా అకౌంట్ మాకు రాలేదు. చాలా భయపడిపోయాము. మా వారు మంచిగా అన్నీ సెట్ చేసేసారు. ఇంకా అమ్మవారి దయ కూడా తోడైంది దానికి. మీరు కూడా మీకు ఏమైనా యూట్యూబ్ అకౌంట్ కానీ ఇన్స్టా అకౌంట్ కానీ మీకు బాగా యూజ్ అయ్యేటివి ఉంటే వాటి మెయిల్ ఐడీస్, పాస్వర్డ్స్ మంచిగా గుర్తుపెట్టుకోండి. అస్సలు మర్చిపోవద్దు. లేదంటే ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఎందుకంటే రేపు మనం ఎప్పుడైనా మన ఫోన్ పోయినప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా లాగిన్ అవ్వాలనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అవసరం అవుతాయి. అవి పోయాయి అనుకోండి, ఇంకా మీకు మీ ఛానల్, మీ పేజ్ పోయినట్టే కదా. సో జాగ్రత్తగా ఉండండి. ఆ పైన కొండ మీద టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ టెంపుల్స్కి కూడా ఒకసారి రావాలనుకుంటున్నాం. విజయగిలాద్రి అంటారు అక్కడ ప్లేస్ని. ఇంకా అక్కడ కూడా వచ్చినప్పుడు వ్లాగ్ షూట్ చేసి పెడతాను. మేము ఈరోజు విజయవాడ మంగళగిరి లోపల నుండి వచ్చాము. హైవే మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. హైవే మీద నుంచి కూడా ఈ టెంపుల్స్ దూరంగా కనిపిస్తాయి. మీకు ఒకవేళ వెళ్ళేటప్పుడు అటు వెళ్తే కనుక చూపిస్తాను. ఈ పైన కూడా చాలా టెంపుల్స్ ఉంటాయంట, వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తే మీకు కూడా చూపిస్తా. అయితే ప్రకాశం బ్యారేజ్ అండి. చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ప్రకాశం బ్యారేజ్ అని చదువుకునే వాళ్ళం కదా. ఆ ప్రకాశం బ్యారేజ్ అంటే ఎలా ఉంటుంది ఏంటని అప్పుడు ఊహించుకునే వాళ్ళం. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఫోటోనే చూసి ప్రకాశం బ్యారేజ్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నేను ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి ఎన్నిసార్లు తిరుగుతానో లెక్కలేదు. విజయవాడని వచ్చిన ప్రతిసారి ఇంకా ఈ ప్రకాశం బ్యారేజ్ మీద నుంచే కదా అటు ఇటు తిరుగుతాము. ఇంకా పక్కనే కృష్ణానది. మన గోదావరి సైడ్ ఏమో గోదావరి కదా, ఇక్కడేమో కృష్ణ. ఇంకా ఎక్కడికి వెళ్ళినా నది మారలేదు. అలాగే ఇంకేమనిపిస్తుంది అంటే నాకు నరసింహస్వామి ఉంటారు కదా, మనకి వెస్ట్ గోదావరిలోనేమో మనకి అంతర్వేది దగ్గరలో ఉంటుంది. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరిలో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి. మా అత్తారింటి దగ్గర రాజమండ్రి కోరుకొండలోనేమో కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కదా. ఎక్కడికి వెళ్ళినా మాకు నరసింహస్వామి తోడున్నారు అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇలాగ బాగుంటుంది అనమాట అవన్నీ ఆలోచించినప్పుడు. ఇంకా విజయవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా ఫస్ట్ అయితే మేము నార్మల్గా పెళ్ళి కాకముందు ట్రైన్కి వచ్చేవాళ్ళము. ఇంకా ట్రైన్ ఇక్కడ 11:30కి ఆ టైంకి దిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ కృష్ణానదిలో స్నానాలు చేసి డాడీ తలనీలాలు ఏమని వేస్తే డాడీ తల తీయించుకునేవారు అక్కడే. ఇప్పుడేమో ఇటు మార్చారనమాట. ఈ రోడ్డుకి యువతలు ఉంది చూసారా, ఇక్కడ తలనీలాలు తీయడం అనమాట. ఆ బిల్డింగ్లోనే స్నానాలు కూడా చేసేయచ్చు. పిల్లలకి పోయాలనుకుంటే వేడి నీళ్ళు కూడా వస్తాయండి అక్కడ. మా చిన్నోడికి ఇక్కడ తల తీయించినప్పుడు ఇంకా అక్కడే వేడి నీళ్ళు పట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. హాట్ వాటర్ వస్తాయి, మంచిగా మనం కలుపుకొని బాబుకి అయితే అక్కడే స్నానం పోసి బట్టలు అయితే వేసాము. అప్పుడు
విజయవాడ అంటే ఏంటంటే మార్నింగే వచ్చేయాలన్నమాట. 8 లోపు వచ్చేసామనుకోండి మనకి చాలా ఈజీగా దర్శనం అయిపోతుంది. ఇంకా తర్వాత లేట్ అయ్యే కొద్దీ జనాలు బాగా పెరిగిపోతారు కదా, ఇంకా ఖాళీ ఉండదు. అందుకని మేము ఎక్కువగా ఇంకా 7 లోపే స్టార్ట్ అయ్యేలా చూస్తాం ఇంటి దగ్గర. ఈ రోజు అంటే ఇంకా మాకు 7:15 అలా అయిపోయింది రండి వర్షం వల్ల. కానీ పర్లేదు, బాగానే అయిపోయింది దర్శనం. ఇంకా మనం లేట్ చేసే కొద్దీ ఇంకా లేట్ అవుతుంది అనమాట. మొన్న మా వదిన వాళ్ళతో వచ్చినప్పుడేమో బైక్స్ లేవు కదా మా దగ్గర, ఇంకొకటే బైక్ ఉంది కాబట్టి ఇంక అందరం బస్ మీద వచ్చాము. అప్పుడైతే ఇక్కడి నుంచి రాలేదు, గుడి కింద నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎటో ఉంటుంది కదా, అదే 7 ఫ్లోర్స్ ఉంటాయి కదా, అటు నుంచి వచ్చామన్నమాట. దానికంటే నాకు ఇదే బాగుంటుంది అనిపిస్తుంది, ఇది ఈజీగా ఉంటుంది. బైక్ మీద వచ్చినప్పుడు అయితే ఇలా వస్తామన్నమాట. ఇంకా అక్కడేమో ఫోన్స్ పెట్టుకోవడం, ఇంకా బ్యాగ్స్ లగేజ్ అవి ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మేము కూడా మా ఫోన్స్ అవి ఇక్కడ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. మా ఫోన్స్ మా దగ్గర లేవు కాబట్టి ఇంకెక్కడ వీడియో చేయలేదు, ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ చలివేంద్రాలు కూడా పెట్టారు, ఇంకా ఫుల్ సమ్మర్ కదా, ఇంకా వాటర్ ఇస్తున్నారనమాట. ఇంకా మా బైక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా గుడిలోనే ప్రసాదాలు తీసేసుకున్నాము, పులిహోర, చక్కెర పొంగలి, అలాగే లడ్డూలు తీసుకున్నాము. పులిహోర చక్కెర పొంగలి అక్కడ తిన్నాము, ఇంకా అదే టిఫిన్ అనమాట మాకు. ఇక్కడ చెప్పులు స్టాండ్లో పెట్టుకోలేదనుకోండి, అదిగోండి పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొచ్చి దాంట్లో చెప్పులన్నీ వేసుకెళ్ళి చెత్త కుప్పలో పారేస్తున్నారు. అదిగోండి ఆ డబ్బాలో వేసేసారు. విజయవాడ వస్తే జాగ్రత్తగా పెట్టుకోండి మీ చెప్పులు. ఇంక ఈ బస్సు ఏమో బస్సు సౌకర్యం కూడా ఉంది, రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఉంటాయి, అలాగే ఇంకా ఆ కింద నుంచి కూడా పైకి రావడానికి బస్సులు ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, అదే భవానీ ఐలాండ్ అనమాట. అక్కడ కూడా బాగుంటుంది. ఒకసారి 2 times వెళ్ళాము. ఒకసారి మా వదిన వాళ్ళని తీసుకెళ్ళాము, ఒకసారి అక్క వాళ్ళు వస్తే అక్క వాళ్ళని తీసుకెళ్ళాము. ఇంకా ఈ మధ్యలో అసలు వెళ్ళలేదు, ఎప్పుడో మా చిన్నోడు పుట్టక ముందు వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ఎప్పుడైనా, వెళ్తే కనుక అది కూడా ఒకసారి వ్లాగ్ అయితే షూట్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. చూసారు కదండి, జనాలు అయితే అసలు ఫుల్గా ఉన్నారు చాలామంది. ఇంక ఇక్కడ పీచ్ మిఠాయి అయితే కొనుక్కున్నారు మా చిన్నోడు అవి. ఇంక స్ట్రీట్ అంతా మామిడిపల్లె అనమాట, చాలా మామిడిపళ్ళు అయితే అమ్ముతున్నారు. ఇంకా అవి చూస్తూ వీడియో తీస్తూ వెళ్తున్నాము. ఇంకా మేమైతే మా తనివి తీరా తినేసాంలేండి, మా మావయ్య గారు పంపించారు కదా, ఇంకా బయట అయితే కొనుక్కోలేదు. ఇంకా ఇదేమో అంబేద్కర్ పార్క్ అనమాట. ఇది మొత్తం చాలా లాంగ్ ఉంటుంది, ఇది చాలా పెద్దది. మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి, మరి లోపల ఎలా ఉంటుందని తెలియదు, కానీ ఎప్పుడు విజయవాడ వెళ్ళినా ఇంకెలా బయట నుంచే చూస్తాము. మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ నేను ఎప్పుడైనా వెళ్తే మీకు వీడియో చేసి ఖచ్చితంగా చూపిస్తాను మీకు కూడా. మన వ్లాగ్స్ చూసే వాళ్ళని ఒక్కటే అడుగుతున్నానండి, మీరు నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కామెంట్ కూడా చేయండి. మీ గురించి నాకు తెలుస్తుంది, నా గురించి మీకు తెలుస్తుంది కదా. అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని కూడా నాకు కొన్ని సజెషన్స్ అయితే మీ నుంచి చాలా అవసరం. మీరు కొన్ని సజెషన్స్ ఇస్తే, అంటే మీరు ఎలాంటివి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికే ట్రై చేస్తానన్నమాట. ఇందాక చెప్పాను కదండి, ఇటు నుండే కాకుండా హైవే మీద నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. ఇప్పుడు మేము హైవే మీద నుంచి ఇంటికి వెళ్తున్నాము. ఇలా ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. అక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఉంది కదా, వరదలు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఫుల్గా మునిగిపోతుంది అనమాట. ఇందాక సైడ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్కి రావాలి ఎప్పుడైనా అని చెప్పాను కదా, ఆ టెంపుల్స్ చూడండి అక్కడ కనిపిస్తున్నాయి హైవే మీదకి కూడా. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను.